హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్కు వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలపై దాడులు ఆపాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొట్టు సత్యనారాయణ సూచించారు. లేకపోతే అన్నిటికీ మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం గ్రామంలో కూటమి కార్యకర్తలు గడ్డువాము తగలబెట్టడంతో నష్టపోయిన పాడి రైతులు గోపిశెట్టి వెంకన్నదొర, లక్కాకుల రామాంజనేయులు, వల్లూరి శ్రీనివాస్ తదితరులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో మేము అధికారం చేపట్టిన తర్వాత ఇలాంటి ప్రతీకార చర్యలు ఎక్కడా జరగలేదు. రాజకీయాలకు అతీతంగా అందరినీ సంక్షేమ పథకాలు అందించాం. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతోంది అని అన్నారు. మాధవరంలో వెంకన్నదొర, వీరాంజనేయులు, శ్రీనివాసులు తమ పశువుల కోసం వేసిన గడ్డివామును ముగ్గురు వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టడంతో 10 లక్షల రూపాయల మేర నష్టపోయారు. ఈ దాడులను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారా అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఈ ఘటన వల్ల సమీపంలో ఉన్న చర్చి గోడకు బీటలు వారడంతో పాస్టర్ డి ప్రభాకర్కు కొట్టు సత్యనారాయణ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం జగన్నాథపురం గ్రామం సచివాలయం నెంబర్ 1 వద్ద టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేసిన శిలా పథకాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రజలు అధికారం కట్టబెట్టింది అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. సచివాలయాలు, ఆర్బీకేలు తదితర వాటి ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. కానీ ఇప్పుడు వాటిని కూడా ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన.